వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడ వెస్ట్ లో వాణిజ్యం పెంపొందిసగా కార్యాచరణ అరాచక పాలన పోవాలి, రామరాజు పాలన కావాలి, దేశంలోనే ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని, ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో సుజనా చౌదరి పూజలు చేశారు. మనం ఏదో ఒక అద్భుతం సృష్టిస్తాం, ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మన వల్ల కాదు అంటే కుదరదు. ప్రతి విషయాల్లోనూ, ఎందుకంటే అక్కడ వాణిజ్యం బాగా ఉంటుంది. ఆ వాణిజ్యం పెంపొందిస్తే జీఎస్టీ పెరుగుతుంది, మున్సిపల్ ట్యాక్స్ పెరుగుతుంది. మేయర్ గారు ఎక్కువ డబ్బు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించాలి. కాబట్టి టోటల్గా పశ్చిమ నియోజకవర్గం యొక్క ఆర్థిక సైజు పెంచేయాలి, ఎకానమీని పెంచాలి. అప్పుడు అక్కడ ఏదన్నా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా దానికి సర్వ్ చేయడానికి బాగుంటుంది. పశ్చిమ నియోజకవర్గం మొత్తం కొండలే కదా, ఏం చేయాలి? అది ఒక్క 10 రోజులు అయితే నేను ప్రతి డివిజన్కి ప్రణాళిక తయారు చేస్తున్నాను. ప్రజలందరికీ కూడా మీరు మీడియా వారిని తయారైనాక ప్రజల ప్రతి ఓటర్కి చెప్పండి. ఏంటంటే ముస్లిం సోదరులకి హజ్ హౌస్ కావాలి, మసీదులకి కూడినంత సపోర్ట్ కావాలి, చర్చెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంద్రకీలాద్రి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద రూపుదిద్దుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అమ్మవారి చలవతో, కనకదుర్గ అమ్మవారి చలవతో వీళ్ళు చేయగలరని నా మీద నమ్మకం. ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఓటు ట్రాన్స్ఫర్ పట్ల, ఓటు షేరింగ్ మొదలైన చాలా ముఖ్యం. దీని పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? అందరూ డివిజనల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా 3 పార్టీల నుంచి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో నాకు ఎటువంటి రకమైన సందేహం లేదు. వాళ్ళందరికీ ఆల్రెడీ విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. ఇంకా రేపటి నుంచి రేపు నామినేషన్ ప్రక్రియ అయిపోయినా ఒక రోజు ఈ పాదయాత్రలు ఇవన్నీ మానేసి ప్రణాళిక మీదే ఉంటాం. అన్ని పార్టీల నుంచి అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు ఒక జిల్లా పనిచేస్తాం.